మంచి ఎక్కడున్నా గ్రహించాలి, చెడు మనలో ఉన్నా వదిలేయాలి. చైనాకి సంబంధించి ఒక మంచి కాన్సెప్ట్. చైనా అంటే నాకు చాలా చిరాకు, ఎందుకంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది కాబట్టి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మంచిని మాత్రం అంగీకరిస్తాను, అది మన దగ్గర కూడా అబ్జార్బ్ చేసుకుని త్వరగా ఎదగాలని కోరుకుంటాను. సరే, వాళ్ళు అక్కడ నియంత పాలకులు కాబట్టి ఏదైనా సరే బలవంతంగా అమలు చేయగలరు. మన దేశంలోనేమో 1,00,000 దరిద్రాలు ఉంటాయి కాబట్టి అడుక్కి అరడజను అడ్డుపడుతూ ఉంటారు. అయినా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అది పక్కన పెడితే పర్యాటకులకు సంబంధించి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. చైనాలో ఇప్పుడు వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళు ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేశారు. దాని కారణంగా వృద్ధ కొంత డబ్బులు దాచుకుని దాని మీద వచ్చే వడ్డీలతో కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్లు కావచ్చు, ఇట్లాంటి వాటితో వాళ్ళు శేష జీవితంలో రిలాక్స్ అవ్వాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి రిలాక్స్డ్గా కూర్చునేట్టు సోఫా లాంటి అదిగా ఉండేటటువంటిది. దాని ద్వారా పర్యాటక ప్రదేశాలను చూసేటట్టు, అంటే వృద్ధుల కోసం సంతోషంగా తిరగడానికి వీలైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తుంది. తద్వారా వాళ్ళకి నుంచి వాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తుంది. సేమ్ టైం వాళ్ళకి ఈ వయసులో రిలాక్సేషన్కి అవకాశాలు కల్పిస్తుంది.